నెక్స్ట్ మిథునం ఎలా ఉంది శివ గారు? మిథునంలో చూసినట్లయితే మిథునం రాశి వారికి 50% శుభ ఫలితాలు ఉన్నాయి. కారణం ఏంటి? సంవత్సర ప్రారంభంలో జన్మరాశిలో గురువు ఉన్నారు, అలాగే దశమ స్థానంలో శని ఉన్నారు. ఇక 9వ రాశిలో రాహువు, తృతీయంలో కేతువు. ఈ విధంగా ఉంది సంవత్సర ప్రారంభం. సంవత్సర ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కారణం ఏంటి? ద్వితీయంలోకి వస్తున్నాడుగా గురువు జూన్ నుంచి, అది కూడా ఉచ్చరాశిలోకి వస్తున్నాడు. అంటే 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే కర్కాటక రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలం ఇది. అంటే 12 ఇయర్స్కి ఒకసారి వచ్చేటటువంటి అరుదైన కాలము. ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే కాలము మనకి సూచిస్తోంది, మంచి నీకు చాలా గొప్ప కాలం ఉంది నాయన, నువ్వు బాగా ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు వస్తాయి అని. అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు. ఏ చెట్టుకు ఆ గాలి. కాలం బాగుంది కాబట్టి వన్స్ ఒకేసారి నేను ఉన్న దగ్గర నుంచి మొత్తం ఎక్కడికో వెళ్తానని కాదు. నువ్వు చేసే ప్రయత్నము బట్టి నీకు ఫలితాలు ఉంటాయి. నువ్వు ఏ స్థాయిలో చేస్తున్నావు ప్రయత్నము అనేది దాన్ని బట్టి ఉంటుంది. అలాగే జూన్ 2వ తారీఖు నుండి చాలా అనుకూల ఫలితాలు ఈ మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఆర్థిక ఇబ్బందులన్నీ జూన్ తర్వాత తొలగిపోతాయి. చేతిలో డబ్బు నిలుస్తుంది, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. శని 10వ ఇంట సంచారం వల్ల వృత్తి జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. దానివల్ల ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. ఆ ఒత్తిడి కుటుంబం మీద చూపించకూడదు. అంటే శని ఎప్పుడైతే మనకి ఇబ్బందిని ఇస్తాడో అప్పుడు ప్రధానంగా మనము ఒత్తిడి, తర్వాత నిర్లక్ష్యము, అశ్రద్ధ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి రాకుండా మనము శ్రద్ధగా ముందుకు సాగాలి. కేతువు తృతీయంలో ఉండడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్వయం కృషితో పైకి వస్తారు. అక్టోబర్ తర్వాత మళ్ళీ గురువు తృతీయంలోకి వెళ్ళినా శని అనుకూలత వృత్తిపరంగా మిమ్మల్ని కాపాడుతుంది. జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తరార్ధంలో, అంటే జూన్ తర్వాత నుండి విద్యార్థులకు అనుకూలమైన సమయం. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం కొద్దిగా మార్కులు తగ్గినా నెక్స్ట్ ఇయర్ అంతా బాగా, అంటే ఆశాజనకంగా మనం ముందుకు సాగాలి. ఎస్, నాకు దైవం సహకరిస్తోంది, నేను ఇంకా బాగా చదవాలి, చదువుతాను అనేటటువంటి ఒక పాజిటివ్ ఇంటెంట్ తోటి మనం ముందుకెళ్తే ఎక్సలెంట్గా ఉంటుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు జరుగుతుంది. ఆస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో కృషి ఫలిస్తుంది. అలాగే జీవితాశయం నెరవేరుతుంది. ప్రధానంగా ఈ మిథున రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దాంతోపాటుగా ఈ శని అలాగే రాహు కూడా అనుకూలంగా లేరు కాబట్టి శనికి ఈశ్వరారాధన, రాహుకేమో కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఇవి చేసుకుంటే వారు కూడా మనకి అనుకూల ఫలితాన్ని ఇస్తారు. అద్భుతం.